విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. నమస్తే అక్క. నమస్తే. ఈరోజు సింహాగర్జన బీసీ సింహాగర్జన ఒక ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకోసం చేశారు? ఆనాడు సావిత్రిబాయి పూలే సావిత్రమ్మ గారు సామాజిక న్యాయం కోసం తెలంగాణలో స్త్రీ అస్తిత్వం కోసము విద్యార్హతల కోసము కొట్లాడిండ్రు, ముందుండిండ్రు. కాబట్టి ఆమె జయంతి సందర్భంగా బీసీ గర్జన చేయడం జరుగుతున్నది కవితక్క ఆధ్వర్యంలో. ఎందుకు చేస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డి సాక్షిగా, కామారెడ్డి ప్రజల సాక్షిగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేసి ఒకటి పెట్టింది. 6 నెలలలోనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే మేము బీసీ నివేదిక ప్రకారం సబ్ కమిటీల ప్రకారము 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పింది. 6 నెలలు అయిపోయింది, ఆల్రెడీ ఏడాది కాలం కూడా గడువొస్తుంది. అయిపోయిన కాలంలో ఇప్పటి వరకు కూడా బీసీలకు చేస్తా అన్న ఏ న్యాయము, ఏ డిక్లరేషన్, ఏ పర్సెంటేజ్ ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు. ఆయనకు గుర్తు చేద్దామనే బీసీ గర్జన నినాదం ఎత్తుకోవడం జరిగింది. బీసీలకు సబ్ కమిటీలు అన్నాడు, బీసీ సబ్ కమిటీలకు 20,000 కోట్లు ఇస్తాము అని చెప్పిండ్రు. ఏడాదికి 20,000 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పిండు. 150 కోట్లు మాత్రమే నిధులను విడుదల చేసిండు. ఇప్పటి వరకు ఏడాది అయిపోయినాక మరి ఆ 20,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఆయన చెప్పిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి, ఎందుకు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ అందరికీ సమాన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కులగణన సర్వే చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి ఇప్పుడు సమాన రిజర్వేషన్ కల్పించడానికి కులగణన సర్వేల కులం అడగాలి, వృత్తి అడగాలి. మీకు గొర్రెలు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, బాత్రూమ్లు ఉన్నాయా, వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయా, ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయా, ఇట్లాంటివి అడుగుతారా అంటే కులగణనకి ఏమన్నా సంబంధం ఉన్నదా? వాళ్ళు కులగణన పేరుతోటి కాలయాపన చేద్దాం అనుకుంటున్నారు. 60 ఏళ్ళు వాళ్ళే కదా పరిపాలించిండ్రు ఈ భారతదేశాన్ని. బీసీలు ఈ విధంగా ఉండడానికి కారణం వాళ్ళే కదా, దేశం దరిద్రంగా మారడానికి వాళ్ళే కదా కారణము. కవితక్క గారిని ఇప్పుడు పోరాటం చేస్తుంటే ఆమె బీసీనా అది ఇదని మాట్లాడుతున్నారు కదా. మరి మొన్నటి వరకు కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించి బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా వాడవరగ తిరిగి అందరి మహిళలను ఏకం చేసినప్పుడు నువ్వెందుకు కవితమ్మ తెలంగాణ ఉద్యమం చేస్తున్నావని ఒక్క సన్యాసి అడగలేదు. ఆ తెలంగాణ ఉద్యమంలో లేని సన్యాసులు ఇప్పుడు కవితక్క మీద చేస్తున్న పోరాటము ఏంటంటే కవితక్క చేస్తున్న పోరాటమును తట్టుకోలేక ఆమె మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీల మీద యుద్ధం చేయడానికి, బీసీల కోసం పోరాడడానికి బీసీఏ కావాల్సిన అవసరం లేదు. ఆమె ఒక ప్రజాప్రతినిధి, మంత్రి, ఎంపీగా చేసిండ్రు, ఎమ్మెల్సీ. ఇప్పుడు ఎవరి కోసమైనా కొట్లాడతారు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి కోసమైనా, ఎవరి హక్కుల కోసమైనా కొట్లాడే హక్కు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటది. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్న సన్నాసులు వాళ్ళు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక క్వశ్చన్ మార్క్ చెప్తారు. వీళ్ళు ఇచ్చిన దరిద్రమే కదా ఇదంతా. బురద జల్లే నెపంలోనే ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బీసీలకు ఇప్పుడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేను చెప్తున్నా, విద్య కోసము గురుకుల విద్యాలయాలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. డిగ్రీ కాలేజీలను, ఇంటర్ కాలేజీలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. బీసీలకు చదువులలో సమ న్యాయం ఉండాలని ఆకాంక్షించింది, కలగన్నది, స్వప్నాన్ని సాకారం చేసుకున్నది కేసీఆర్ గారు. ఇవి చరిత్ర తెలియని సన్నాసులు మాట్లాడుతున్న మాటలు మాత్రమే, బురద జల్లే ప్రయత్నాలు మాత్రమే. విద్యా వ్యవస్థలో మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ లో గురవుతా ఉన్నారు చాలా మంది. అంటే ఇప్పుడున్న వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైతుంది అంటున్నారు? ఇప్పుడు ఈ దరిద్రపు కొట్టు పాలనలా విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు, హోంశాఖ మంత్రి ఎవరో తెలియదు. ఆ విద్యాశాఖ మంత్రి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా నిద్రపోయిండు, కుంభకర్ణుడు నిద్రపోతున్నట్టుగా నిద్రపోతున్నాడు తప్ప 50 మంది విద్యార్థులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినరు. ఆ పురుగుల అన్నం తిని ఇప్పటికీ కూడా రోజుకొక పాఠశాలల్లో పురుగుల ఆహారం తింటున్నారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉండేదుంటే మీరిచ్చిన హామీలను నెరవేర్చాలే తెలంగాణ సమాజానికి. బీసీలకు ఏవైతే మీరు డిక్లరేషన్ పేర్లతోటి ఏవైతే మాయమాటలు చెప్పిండ్రో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నా. నీకు అంతగానం బీసీల మీద ప్రేమ ఉంటే మాకు పీసీసీ చీప్ ఇవ్వడం కాదు, కాంగ్రెస్ లో పీసీసీ చీప్ ఇచ్చినాము అని చెప్పుకోవడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మా ఓట్లతోటి, మా నాయకత్వంతో గెలిచిన మీరు ఆ గద్దె దిగి మా సీఎం సీట్ల బీసీ అభ్యర్థిని కూర్చుండబెట్టాలి. ముందుగా నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర జాతీయ ఉపాధ్యక్షురాలు. ఇది బీసీల గురించి కాబట్టి ఇది పార్టీ మీటింగ్ గా భావించి రాలేదు, నేను ఒక బీసీ బిడ్డగా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే
రేవంత్ రెడ్డి గారి కంటే ముందు మనకు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ 42% అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేయాలన్నది ప్రతి ఒక్కరు ఆలోచన. కులగణన జరుగుతుందో లేదా అన్న టైంలో మేము కులగణన చేస్తాం, మీకు రావాల్సిన రిజర్వేషన్ ఇస్తాము అని. మాకు 56% పై చిన్నుకు బీసీలు ఉంటే 42% డిక్లరేషన్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సరే, మీరు 42% ఇస్తే కూడా మాకు సంతోషం అని భావించాం. ఈ రోజు కులగణన జరుగుతుంది అంటే చాలా ఆలస్యం అవుతుంది. నిజంగా కులగణన చెయ్యాలి, తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచన నిజంగా ప్రభుత్వానికి ఉంటే వీలైనంత తొందరగా కులగణన పూర్తి చేసి స్థానిక ఎన్నికలు చేపట్టాలి. మరి ఈ రోజు ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఆలస్యం ప్రకారం చూస్తే ఏమైతుందో 42% అయినా వీళ్ళు లెక్కలు తీస్తారా లేదా అన్నది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్. అందరికీ సమాన రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కులగణన సర్వే అనేది చేపిస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కదా, దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, జెడ్పీసీ ఉంటాయి, మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్ రావాలి అని అంటే ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు ఆపుకుంటా అంటే వెళ్తామండి. ఈ రిజర్వేషన్ ఇప్పుడు కులగణన ఎంత తొందరగా పూర్తి చేసి 42% ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తే ప్రతి ఒక్కరు గొల్ల కురుమ అన్ని ప్రతి ఒక్క కులస్తులు కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సమయాన్ని కార్యకలాపాలు చేస్తుంది. అది కరెక్ట్ కాదు. వీలైనంత తొందరగా రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా ఆలోచన ఏంటి అంటే మీరు నిజంగా మీకు మనసు పూర్తిగా 42% ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇది కూడా చేయాల్సింది. ఇప్పుడు మీరు నిజంగా ఒకవేళ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు సర్వే చేస్తే 56% పైచునికే ఉంటారు బీసీలు మన రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా. సార్ యాక్చువల్లీ కేవలం తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల మంది ప్రతి రాష్ట్రంలో కూడా నిజంగా కులగణన చేయాలి అంటే చెయ్యొచ్చు. కానీ ఆ రాష్ట్రం వాళ్ళు ఆ ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రానికి సంబంధించి తెలుసుకునే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చేయొచ్చు. కానీ కేంద్రం మీద కొంతమంది కేంద్రం చెప్పట్లేదు, కేంద్రానికి సంబంధం లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన చేయాలా వద్దని ఆయన ఇష్టం. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయనకు పూర్తి అధికారం ఉంటుంది రాష్ట్రంలో కులగణన. ఇప్పుడు బీహార్ లో అక్కడ చూసినాము, ఆ ముఖ్యమంత్రి నిర్ణయించుకుని ఆ రాష్ట్రాలలో కులగణన చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కులగణన చేస్తామని చెప్పి అసలు డెడికేషన్ కమిషన్ కూడా ఎప్పుడు పడిందండి? ఒక బీసీ నాయకుడు కోర్టుకి వెళ్ళి అతను ఒకవేళ అప్పీల్కి వెళ్తే కనుక అప్పుడు డెడికేషన్ కమిషన్ ఏర్పడి మేము చేస్తాము 42% ఇస్తామని చెప్పింది. అసలు నిజంగా ప్రభుత్వానికి ఇప్పుడు మేము అడిగింది కాదండి 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ విధంగా చెప్పినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి 3 నెలల్లో పూర్తి చేస్తానండి. 3 నెలలు దాదాపు సంవత్సరం గడిచింది. ఇప్పుడు సంవత్సరంలో ఈ డిసెంబర్ లో యాక్చువల్లీ స్థానిక ఎన్నికలు ఉండేటివి, దాని పోస్ట్మెంట్ ఇప్పుడు సర్పంచ్. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ జరగాలన్నా కూడా మనకి రిజర్వేషన్లు కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్లు రావాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు జరుపుతామంటున్నారు. ఎన్నికలు జరపొద్దు అనేది మా ఆదేశం. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు ఉంటే బీసీలు ముందరికి వెళ్తారు తప్ప రిజర్వేషన్ రాకుండా ఎన్నికలు పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? బీసీలకి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే నేనేం చెప్పలేను. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల నెత్తి మీద కాలు పెట్టాలన్న ఆలోచనే తప్ప ఏ ప్రభుత్వాలు కూడా బీసీల గురించి ఆలోచించింది లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసిందో ఎవరేం చేయట్లేదు. ఈ రోజు నిజంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన ప్రతి రాష్ట్రంలో అమల్లో తీసుకురావాలని ఒక దేశ ప్రధానికి చెప్తే ప్రతి రాష్ట్రంలో అమల్లోకి రాదా? రిజర్వేషన్ల ముందుకు రావా? ఆయన ఇప్పుడు మనకు సిగ్గుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేశ ప్రధాని ఒక బీసీ బిడ్డ, ఆయనే దేశ ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు ఆలోచిస్తారు? వీళ్ళకి హక్కులు ఉన్నప్పటికీ కూడా కేంద్రమే చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఒక అంశం మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఒకటి కావాలి అని అడుగుతుంది. దాని ప్రకారమే దేశంలో అన్ని అమల్లో చేస్తున్నప్పుడు కులగణన జరగాల్సిందని కేంద్రం ఆమోదిస్తే ఎందుకు జరుగుతుంది కదా. అక్కడ బీజేపీ కూడా వెనకడిగేసింది. కామారెడ్డిలో గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కామారెడ్డి నిండు సభల ఇప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి సమక్షంలో మరి బీసీలకు 42% ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపే 42% ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతానని చెప్పి, అదే విధంగా బీసీ ఫండ్ సంవత్సరానికి 20,000 కోట్లు ఇచ్చి 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తానని చెప్పేసి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఆయన గద్దెనెక్కిన మాట వాస్తవం. మరి అలాంటి బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికే ఈ రోజు ఈ సావిత్రిబాయి పూలే గారి జయంతిని సందర్భంగా ఈ మహా బీసీ సభను పెట్టడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ సమాన రిజర్వేషన్ కల్పిస్తాం అనే ఉద్దేశంతో ఈ కులగణన సర్వే చేపిస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కులగణన నిజంగా సంపూర్ణ కులగణన జరగలేదు. చాలా మటుకు కులగణనలో అవకతవకలు జరిగినాయి. కులగణన ఇట్లా సంపూర్ణంగా జరగలేదు.
కులగణన జరగలేదు కాబట్టి అది కులగణన జరిగిన తర్వాత ఈ 42% బీసీలకు ఇస్తా అన్న మాట నిలబెట్టుకుని ఎలక్షన్లు పోవాలని చెప్పేసి మా డిమాండ్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీ రిజర్వేషన్ ఎంతవరకు జరిగింది? మరి అందరికి న్యాయం జరిగిందా బీసీలకు? బీసీ రిజర్వేషన్ అని కాదు, బీసీ కులాలకు చాలా మందికి న్యాయం చేసిండు కేసీఆర్. చేతి వృత్తి కులాలకు బీసీ బంధు, అలాగే కొన్ని గుల్ల కుర్మ కులాలకు గొర్రెల పంపిణీ, మరి అదే విధంగా ముదిరాజు కులాలకు, గంగపుత్రులకు, మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ, ఇట్లాంటి ఏ కులానికి ఆ కులం ఆర్థికంగా బలపడడానికి చాలా మట్టుకు ఆయన దోహదం చేసిండు. బీసీ సింహగర్జన ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా 42% బీసీలకు ఏ విధంగా నువ్వు ఇస్తానో ఆ విధంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలి. అదే విధంగా మేము ఇట్లా ముదిరాజుగా ఇంకొక డిమాండ్ ఇట్లా మేమెంతో మాకంతో కావాలి, మరో ఉద్యమం లేవద్దు అనుకుంటే ఈ రాష్ట్రంలో బీసీ కులాల్లో ముదిరాజులు అత్యధికులు కాబట్టి నిజంగా చెప్తున్నా, కిలో బియ్యం ఉండి 100 మందికి తినమంటే అది న్యాయం కాదు. 10 మందికి సరిపోయే కిలను 100 మంది నిర్మాణం ఇట్లా న్యాయం కాదు. కాబట్టి మాది న్యాయమైన కోరిక ఇట్లా మేమెంతో మాకంతా, దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని చెప్పేసి ఇట్లా కోరుకుంటున్నాం. బీసీ కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా 42% ఇస్తా అని ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. మేము ఏమడుగుతున్నాం అంటే, మీరు ఇచ్చిన హామీని నిలబోతుర్రు. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అని చెప్పి 12 మాసాలు అయింది. మీరు ఇచ్చిన 6 మోసాలకి 12 మాసాలు అయింది. ఇక్కడైనా మేలుకోరి, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోరి. మేము చెప్పినాకనే డెడికేషన్ కమిటీ వేసిర్రు. కాబట్టి దయచేసి ఇంకైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా పల్లెలు చెత్త కుండీలుగా మారిపోయినాయి, సర్పంచులు లేక వ్యవస్థతో భ్రష్టు పెట్టిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పరిపాలన చేయని ఏ శాఖ మీద అవగాహన లేదు కాబట్టి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి ఆయన గుర్తు చేసే క్రమంలో ఇది రావడం జరిగింది. ఇదే సమావేశం ఉద్దేశం. అందరికీ సమాన రిజర్వేషన్లు కల్పిస్తామనే ఉద్దేశంతో ఈ కులగణన సర్వే అనేది చేపడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎప్పుడు చేపడుతున్నారు? మీరు వచ్చి 100 రోజులు హామీలు చేస్తానుగా 6 గ్యారెంటీలు చెప్పారు. ఇక ఎన్ని రోజులు అయింది? 365 రోజులు దాటింది, ఇంకో నెల పెరిగింది. కానీ 1,37,000 కోట్ల మాత్రం అప్పయింది. కేసీఆర్ చేసిందేమో 7 లక్షల కోట్లు అయింది, 5 లక్షల కోట్లు అయింది. మీ ఇష్టానికి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడు. కేసీఆర్ అప్పు చేసినా, పేరు పెట్టినా అది పెట్టుబడి పెట్టిండు. కాళేశ్వరం మీద 80,000 కోట్లు పెట్టినా మా తుంగతుర్తి ప్రాంతం, చిట్టచివరి ప్రాంతం గోదావరి జలాలు 400 కిలోమీటర్లు ప్రవహించి మా కాళ్ళని గోదావరి జలాలతో గడిగింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చెప్తున్నావు? ఆ కాలంలో నీళ్లు రాకుండా ఊళ్ళో కక్షలు, కార్పెనాలు పెంచి ఇవాళ పల్లెలలో రక్త పేరులు పారుతున్నాయి. కక్షలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్వేషం రెచ్చగొట్టడం, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, పనిచేయని వాళ్ళ మీద ఆయన మాట్లాడుతున్న తొండలు ఇవ్వమని, లాగులు ఇవ్వమని, చెట్ల కట్టేసి కొట్టమని మాట్లాడితే వీళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, అట్రాసిటీ కేసులు. నేను నాలాంటి సామాన్య కార్మికులు 5 కేసులు ఉన్నాయి. మాట్లాడితే నేను ఏమంటున్నానంటే, విద్వేషం కాదు, విధ్వంసం కాదు, అభివృద్ధి కావాలా? తెచ్చుకున్న తెలంగాణని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈ తెలంగాణ వచ్చిన దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే విధ్వంసం అవుతుంది. చూసి బాధ అనిపిస్తుంది. ఎందుకు తెచ్చుకున్న తెలంగాణ ఈ దుర్మార్గ చేతిలో పెట్టాను. కానీ పల్లెలలో దుఃఖం అవుతున్నాయి. ఎద్దేర్చి వ్యవసాయం, రైతు రాజ్యం బాగుపడినట్టు గత ప్రభుత్వం లేదని కేసీఆర్ గారు స్వతంత్రం వచ్చి కానీ రైతులు రాజుని ఏ ప్రభుత్వం చేయలేదని రైతు బంద్ ఇచ్చి, పెట్టుబడి సాయం ఇచ్చి, కాలువ నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దుర్మార్గం వచ్చాక కాలువ నీళ్లు బంద్ అయినాయి, రైతు బంద్ అయింది, ఇలా కళ్యాణ లక్ష్మి తులం బంగారం బంద్ అయింది, ఇలా కేసీఆర్ పిల్లలకి ఇచ్చి కేసీఆర్ కిట్టు బంద్ అయింది. ఏం బంద్ కాలేదు అంటే వీళ్ళ ఇంట్లోకి మూటలు మాత్రం బంద్ కాలేదు. ముఖ్యమంత్రి వ్యవహరించి షేర్ అయింది. ఇలా ఒక ముఖ్యమంత్రి గారని ఎందుకంటారంటే నీకు ఇచ్చే పదవి, కానీ ఆ ముఖ్యమంత్రి గారనిపించుకోకుండా గాడిదే అని, నీకు సాధ కావట్లేదని, లంగాని దొంగని, నువ్వు పట్టపడ దొరికి దొంగమని మాట్లాడుతున్నారు జనాలు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి లేదని మాట్లాడుతున్నావు. ముఖేష్ కుమార్ గౌడ్ పీసీ అధ్యక్షుడు అయిపోతే బీసీలు అందరూ రాజ్యం వెళ్తారా? అది నేను యాదవ్ బిడ్డ మాట్లాడుతున్నారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు యాదవ్ ఉన్నది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్యేలు ఉండేది. ఒక రాజ్యసభ సభ్యుడు 100 కోట్లు ఇచ్చినా కానీ ఈయన రాజ్యసభ సభ్యుడు బరువుల యాదవ్ తీసుకొచ్చి పార్లమెంట్ పెద్ద సభల్లో రాజ్యసభ సభ్యులకు చేయడం జరిగింది. బండారు ప్రకాశాన్ని ముద్రాజు బిడ్డ తీసుకుపోయి రాజ్యసభ సభ్యులు చేయలేదు. గాయత్రి అనే ఒక మున్నూరు కాపు బిడ్డ తీసుకుపోయి రాజ్యసభ సభ్యులు చేయలేదు. మేము బీసీలకు ఇచ్చినాం, బీసీలను కంటికి రెప్ప కాపాడుకున్నాం. స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పటిదాకా కూడా యాదవ్కి గొర్రె కొద్దికంత సాయం ఏ ప్రభుత్వాలు లేదే. గొర్రెలు ఇచ్చినాం, యాదవ్ గొర్రె పంపిణీ చేసినాం, ముదిరాజు చేప పిల్ల పంపిణీ చేసినాం, బీసీలకి నాయ బ్రాహ్మణులకి వాళ్ళకి కరెంటు లేకుండా చేసినాం, రజగలకి ఇస్త్రీ చేసుకునే కాడ కరెంటు లేకుండా చేసినాం. వాళ్ళకి ఏ కులవృత్తులు కాపాడే క్రమంలో బీసీ బంధుని పెట్టి వాళ్ళకి చేయుతలు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీ బంద్ అయింది, గొర్రెలు బంద్ అయినాయి, మత్స్యకారు చేప పిల్లలు బంద్ అయినాయి, దళిత బంధు బంద్ అయ్యాయి, రైతు బంధు బంద్ అయినాయి. ఇన్ని బంద్ చేసి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ షట్టర్ బంద్ అయ్యేదాకా ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు.